చెప్పగా 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 అమనస్క స్థితి ఏర్పడింది. ఏమిటది? మూలం లేని గుర్తెరిగే శరీర స్వరూపం ఏంటో తెలుసుకున్నాం. మూలం లేని గుర్తెరిగే శరీర స్వరూపం తెలుసుకోవడము చాలా కష్టతరమైనటువంటి పని. తరువాత పరిపూర్ణ బోధ ఇంటే నీకు అర్థమవుతాయి. ఈ 12 సంవత్సరాలు సేవ చేసి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరాన్నే తెలుసుకున్నాడు. మూలం లేని గుర్తెరిగే శరీరం అంటే ఎటువంటిది అని మనం విచారిస్తున్నాం. మూలం లేని గుర్తెరిగే శరీరం అంటే ఆది మధ్యాంత రహితమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది, అవ్యాకృతమైనటువంటిది, అనంతమైనటువంటిది. దానికే చెప్పారు నిస్సంతర్ణాది మధ్యం నైకర చరణం. దేనికి? పరిపూర్ణ స్థుతి అన్నారు. పరిపూర్ణ స్థుతి ఎరుకే చేశారు. నిస్సంతర్ణాది మధ్యం నైకర చరణం. ఏ గురు పరబ్రహ్మములకు ఆది అంచములు మధ్యములు నా అంటే లేవో. నైకర చరణం కాళ్ళు చేతులు లేవో. ననామ గోత్రం, గోత్రం కానీ పేరు కానీ నామరూపాలు లేకపోతే ఏది ఉంటుందండి? నామరూపాలు ఉంటే కదా దాని పేరు ఉంటుంది. రూపం లేకపోతే పేరు ఉంటుందా? మనం పుట్టేటప్పుడు పేరు ఉందా? పుట్టామెప్పుడో ఒక రూపం వచ్చింది. ఆ రూపానికి మన తల్లిదండ్రులు పేరు పెట్టారు. అంతకు ముందు మనకు పేరు లేదు. నా గోత్రం, నా సూత్రం, ఇక దేని మీద అది ఆధారపడి లేదు. దాని మీద ఆధారపడి అన్నీ ఉన్నాయి. పిపీలకం మొదలుకొని బ్రహ్మ పర్యంతం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు